న్యూస్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 150 రూపాయల అక్షరాభ్యాసానికి ఉచిత లడ్డు నిలిపివేశారు. అలాగే అభిషేకం లడ్డు ధరను 100 రూపాయల నుంచి 150కి పెంచారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్లను కలిసి వినతి పత్రం అందజేశారు. మత్స్యకార న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. డిసెంబర్ 9న పార్లమెంట్ ని ముట్టడిస్తామని బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాచిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీజేఏసీ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీలకు 42% బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామన్నారు. మావోయిస్టు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురానికి తీసుకొచ్చారు. కడసారి చూసేందుకు బంధుమిత్రులు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మృతదేహంపై ఎర్ర జెండా కప్పి ఘన స్వాగతం ఘన నివాళిని అర్పించారు. కుక్క కరిచిందని హాస్పిటల్కు వస్తే పట్టించుకోవడం లేదని బాధితులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా సిరివెళ్లలో దుల్ఖాన్ అనే బాలుడిని కుక్క కరిచింది. తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వైద్యులు ఎవరు హాస్పిటల్కి రాకపోవడం మండిపడ్డారు. కనీసం ప్రథమ చికిత్స కూడా చేసేవారు లేరన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పెద్దబొండపల్లి గ్రామంలో దళితుల ఆక్రమణ భూములను ఎస్సీ కమిషన్ చైర్మన్ పరిశీలించారు. సుమారు 24 మంది ఎస్సీ రైతులు బొండపల్లిలో సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదుపై విచారించారు. 2020 వరకు లబ్ధిదారులుగా ఉన్న దళితులను భయపెట్టి భూములను లాక్కున్నారని బాధితులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్ని ప్రమాదం జరిగింది. హుడ్కా కాలనీకి చెందిన భాను ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోయినా 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైతులు పండించిన పత్తిని అనేక రకాల నిబంధనలతో సీసీఐ కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. రేషన్ ఎవరైనా సక్రమంగా ఇవ్వకపోతే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. చిలకలూరుపేటలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్ విచారణను హడావిడిగా చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాల్యా హరీష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకర్రులో కొబ్బరి చెట్టుపై నుండి జారిపడి దింపు కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నంకు చెందిన అప్పలరాజుగా గుర్తించారు. కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దింపు తీస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.